నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. సహజంగా కొంతమంది హీరోలు ఒక్క సినిమా హిట్ కొట్టినా లేదంటే ఆ సినిమాలో హీరో హీరోయిన్ జోడీ ప్రేక్షకులకు నచ్చినా అదే పేరును రిపీట్ చేస్తూ సినిమాలు తీస్తూ ఉంటారు దర్శకులు. నాని, నివేదా థామస్, అల్లు అర్జున్, పూజా హెగ్డే, విజయ్ దేవరకొండ, రష్మికలు ఇలా చాలా మందే ఉన్నారు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ఓ స్టార్ హీరోయిన్ ను ఇప్పటి వరకు ఆమెతో ఒక్కసారి కూడా కలిసి నటించకుండానే రిజెక్ట్ చేస్తున్నారట. ఇన్నేళ్ల మహేష్ సినీ ప్రయాణంలో ఆ ఒక్క హీరోయిన్ అంటే మాత్రం నేను చచ్చినా చెయ్యను అని ఆమెను తన సినిమాలో తీసుకోకుండా అడ్డుకట్ట వేస్తున్నారట. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఎందుకు ఆ హీరోయిన్ తో మహేష్ బాబు చేయడానికి ఇష్టపడడం లేదు అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం. మహేష్ బాబు నటించకూడదని నిర్ణయించుకున్నది ఏ హీరోయినో కాదు, నయనతార. మహేష్ బాబు నయనతార కాంబినేషన్ లో ఇప్పటికే 2-3 సినిమాలు వచ్చి మిస్ అయ్యాయట. నయనతార ప్లేస్ లో వేరే హీరోయిన్ తీసుకున్నారట. అయితే రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోయే సినిమా కోసం కూడా ఇప్పటికే చాలా మంది బాలీవుడ్ హీరోయిన్ల పేర్లతో పాటు తాజాగా నయనతార పేరు కూడా తెర మీదకు వినిపిస్తోంది. ఇప్పటికే మహేష్ మూవీలో దీపిక, ప్రియాంక చోప్రా వంటి బాలీవుడ్ భామల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా నయనతారని తన సినిమాలో తీసుకోవాలని రాజమౌళి ఫిక్స్ అయ్యారట. ఇక ఈ విషయం చెప్పడంతోనే మహేష్ బాబు ఫైర్ అయినట్లు తెలుస్తోంది. అంతేకాదు రాజమౌళి సినిమా అంటే ప్రమోషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ నయనతార అసలు ప్రమోషన్సే చేయదు. అలాంటి నయనతారని మన సినిమాలో తీసుకుంటే ఎలా? అలాగే ఆ హీరోయిన్ మనం చెప్పినా పని చెయ్యదు, అస్సలు చాలా డిమాండ్ చూపిస్తుంది. ఆ హీరోయిన్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా వల్ల కాదు, వేరే హీరోయిన్ ని తీసుకోండి. ఇప్పటికే నేను నటించే 2-3 సినిమాల్లో నయనతారని తీసుకుందాం అనుకున్నప్పటికీ నాకు ఇష్టం లేకనే ఆమెను పక్కన పెట్టారు. కానీ మళ్ళీ మీరు నయనతార పేరు చెప్తున్నారు. నాకు నయనతారతో నటించడం అస్సలు ఇష్టం లేదు, చచ్చినా ఆ హీరోయిన్ తో నటించను అంటూ రాజమౌళికి తెగేసి చెప్పారట. ఇక మహేష్ బాబు నిర్ణయంతో రాజమౌళి కూడా ఏం చేయలేని పరిస్థితిలో నయనతారని తన మూవీలో తీసుకోవడం లేదని తెలుస్తోంది. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.